ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. మొదటిగా ఒక చిన్న మాట ప్రకటన నేను మీకు తెలియచేస్తున్నాను. ఒకటి ఏంటంటే, ప్రభు చిత్తమైతే వచ్చే వారం అనగా 10వ తేదీ సోమవారం నాడు సాయంకాలం ప్రసారం చేసేటువంటి నా ఈ కార్యక్రమంలో పరీక్షలు రాసేటువంటి ఒక బిడ్డల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన, ఒక వర్తమానం ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటూ ఉన్నాను. కనుక ఈరోజు నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు వచ్చే వారం డోంట్ మిస్ దట్ ప్రోగ్రామ్. మరి ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ ద యంగ్ పీపుల్, యవనస్తులు, పరీక్షలు రాసేటువంటి ఒక బిడ్డలు ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాన్ని మీరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఏదో మేము ప్రార్థన చేసినంత మాత్రాన్ని పరీక్షల్లో మీకు రిజల్ట్స్ ఇచ్చి పాస్ చేసేస్తారని నేను చెప్పట్లే. మీరు కష్టపడి చదువుకునేటువంటి యవన బిడ్డలు ఒకవేళ ఏదైనా భయాందోళనతో ఉన్నట్లయితే దేవుడు ఆ భయము ఆందోళన తీసివేసి తన కృపచేత దేవుడు వారికి జ్ఞాపక శక్తి ఇచ్చి జ్ఞానం ఇచ్చి మీ యొక్క పరీక్షలన్నింటిలో మీకు కావలసిన మంచి భవిష్యత్తును దేవుడు తన కృపచేత మీకు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నాను. కనుక డోంట్ ఫర్గెట్, నెక్స్ట్ మండే అనగా 10వ తేదీ మార్చి నెల 10వ తేదీన సాయంకాలం 5 గంటలకు ప్రసారం చేయబడేటువంటి ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమంలో యవన బిడ్డల కొరకు, పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనుక తల్లిదండ్రులుగా మీరు ఏకీభవించండి. వీలైతే మీ యొక్క బిడ్డలను కూడా 5 గంటలకు ఉండమని చెప్పండి. 5 గంటలకు మనం అందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యము ప్రార్థనలో మనం గడుపుదాం. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏమంటానంటే, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని త్వరగా ఈ లోకంలోనికి మరలా పంపించనై ఉన్నారు. ఎందుకు అనంటే, ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున వారికి జీతము ఇవ్వడానికి. మనము దేవుని యొక్క సేవలో మనం నమ్మకంగా సాగిపోతూ ఉన్నాం. దేవునిలో మన యొక్క విశ్వాస విషయంలో మనం నమ్మకంగా మనం సాగుతూ ఉన్నాం. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఏ ఇతరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురై ఉన్నా మన యొక్క విశ్వాస జీవితంలో మనము పానార్పణముగా పోయబడుతున్నాం. పౌలు భక్తుడు అంటాడు తిమోతిలకు రాస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా నేను పోయబడుతూ ఉన్నాను. నా పరుగు కడముట్టించి ఉన్నాను. నా యొక్క పనిని నేను కొనసాగించి ఉన్నాను. నా కొరకు నా పోరాటాన్ని నేను మంచిగా పోరాడి ఉన్నాను. నా కొరకు నీతి కిరీటం అనేటువంటిది ఉంచబడి ఉన్నదని పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ప్రకారంగా మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మనం నమ్మకంగా సాగిపోతున్న దానిని బట్టి ఈరోజు నేను అంటాను, తప్పక దేవుడు మనకు మంచి ప్రతిఫలమును ఇచ్చి ఉన్నారు, సిద్ధము చేసి ఉన్నారు. మోషే విషయంలో కానివ్వండి, లేక యోసేపు విషయంలో కానివ్వండి, యాకోబు విషయంలో కానివ్వండి, ఇస్సాకు విషయంలో కానివ్వండి, అబ్రహాం గారు, నోవాహు గారు, హానోకు, ఇలాగ అనేక మంది యొక్క జీవితాలు, వారికి ఉన్న భక్తి విశ్వాసములను బట్టి దేవుడు వారికి మంచి ప్రతిఫలముగా తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క జీవాన్ని, నిత్య జీవాన్ని వారికి అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక చక్కని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వారంలో అనగా రేపు 5వ తేదీన భస్మ బుధవారం అని చెప్పేసి అని అంటారు. ఐ థింక్ యాక్చువల్లీ ఇది కథోలిక్లు అయినటువంటి వారు ఈ భస్మ బుధవారాన్ని ఎంతో పవిత్రంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో వారు దానిని పాటిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అలాగా ఆ మునుపుండినటువంటి కథోలిక్ సంఘముల నుంచి వచ్చినటువంటి కొన్ని విషయాలు రిఫార్మ్డ్ చర్చెస్గా లేకపోతే ప్రొటెస్టెంట్స్గా ఉండినటువంటి వారు కూడా కొన్ని విషయాలు పాటిస్తూ ఉన్నారు. మంచిది, నేను కూడా దానికి ఒప్పుకుంటూ ఉన్నాను. దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎందుకంటే కొందరు మరి ప్రతి విషయానికి వ్యతిరేకపు మాట్లాడేటువంటి ఒక విషయాలు కొందరికి అందులో శ్రేష్టమైనటువంటి వాడు చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, సెటైర్ వేస్తూ ఉంటారు, ఏమేమో చెప్తూ ఉంటారు. కానీ నేను ఉన్న దానిలో మంచిని చూడడానికైనటువంటి రీతిగా ప్రయత్నం చేస్తున్నాను. నేనేం పెద్ద మంచి లేకపోతే గొప్ప అని నేను చెప్పట్లేదు, కానీ నేను చూచేటువంటి దానిలో ఏమంటానంటే, ఒక గ్లాసులో నీళ్లు ఉన్నప్పుడు ఎంతవరకు నీళ్లు ఉన్నాయో
లేక సగం వరకు నీళ్లున్నాయి అని చూచేటువంటి విధానం కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ కొందరు ఏం చేస్తారంటే అదే గ్లాసును చూచి ఎంత ఖాళీగా ఉండి అన్నదో, నీళ్లు లేకుండా ఉండి అన్నవో ఆ విషయాన్ని వారు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే నేను చెప్తున్నటువంటి ఒక విషయంలో ఏమంటానంటే, ఈ లెంట్ డేస్ అని మనం చెప్పుకునే ఈ 40 రోజులు ఒక మాండలిక కాలముగా చెప్పుకునే ఈ 40 రోజులు చాలా సంఘాలు, యాక్చువల్లీ మునుపు అయితే నేను అన్నట్టు ఫస్ట్ కథోలిక్ సంఘాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత లూథరన్ సంఘాలు, డినామినేషనల్గా ఉన్న ఎస్టాబ్లిష్డ్ సంఘాలు వాళ్ళు పాటిస్తూ వచ్చిన్నారు. ఈవెన్ బాప్టిస్ట్ వాళ్ళు పాటిస్తూ వచ్చిన్నారు. ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏమైంది అని అంటే, ఒకవేళ మన యొక్క సంఘములో గనక ఈ 40 రోజులు ప్రార్థనలు పెట్టకపోతే, ఇక్కడ ప్రక్కనే ఆ ఆలయంలో లేక అక్కడున్న ఆ దేవాలయంలో వాళ్ళు ఇక్కడ ప్రార్థనలు పెడుతూ ఉంటుండగా మన విశ్వాసులందరూ అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థనలో ఉంటున్నారని ఈ మధ్య ఇండిపెండెంట్ సంఘాలుగా ఉండినటువంటి వారిలో కూడా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, మనము ప్రార్థన పెడుతూ ఉన్నాం, 40 రోజులు మనం ఉపవాస ప్రార్థనలు మనం కూడా డిక్లరేషన్ చేస్తూ ఉన్నాం కనుక సంఘ బిడ్డలందరూ కూడా విధిగా ఈ 40 రోజులు మీరు హాజరు కావాలి అని చెప్పి ప్రకటన చేసి వాళ్ళని నయానో భయానో మొత్తానికి వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ని డెవలప్ చేయడానికి కదా. ట్రెడిషనల్ అయ్యేటువంటిది అవుతున్నాయి, కొన్ని ట్రెడిషనల్గా ఆచారపరంగా జరుగుతున్నటువంటి ఒక విషయాలు లేకపోలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం నేనేమంటానంటే, ఏదో ఒక రీతిగా ఏదో ఒక రూపేణ ఒక 40 రోజుల పాటు మనం దేవుని యొక్క సన్నిధానానికి రావటం మంచిదే కదా. ఈ 40 రోజుల పాటు రెగ్యులర్గా మనం వస్తూ ఉన్నప్పుడు దానికి అలవాటు పడినటువంటి వారముగా దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటాం. బట్ మనిషి జీవితం ఎట్లా నేను చూచాను అంటేనండి, మునుపు కూడా నేను పరిచయం చేస్తున్నటువంటి ఒక సంఘములో 40 రోజులు సాయంత్రం 7 గంటలకు మేము మొదలు పెడితే 7 గంటలకు ఒక 5 నిమిషాలు ముందే వచ్చేసేవారు అందరూ కూడాను. పునరుత్థాన పండుగ అయిన తర్వాత మళ్ళీ ఒక్కళ్ళు కనబడేవారు కాదు. నేను అప్పటిగానేవ్వండి, నాయన యేసు ప్రభు శిలువ మరణం పొందక మునుపు 40 రోజులు శిలువ ధ్యానములని పేరు చెప్పి మనం వస్తున్నటువంటి మనం ఆయన పునరుత్థానమైన తర్వాత ఇంకొక 40 రోజులు వచ్చి దేవుని స్తుతిస్తే ఎంత బాగుంటుంది అని ఎంకరేజ్ చేసినప్పటికీ ప్రజలు ఎట్లా ఉండి ఉన్నారంటే ఆ 40 రోజులు మాత్రమే వచ్చారు. అదైన తర్వాత పునరుత్థాన పండుగ అయిన తర్వాత మరలా యొక్క గుళ్ళో కనబడడం అనేటువంటిది లేదు. ఈసారి మేము అందుకనే మా యొక్క సంఘంలో అనగా సామర్లకోటలో ఈ సత్య సువార్త సంఘంలో అక్కడ మేమేమన్నామంటే, ఈసారి తెల్లవారుజాము ప్రార్థన పెడదాము, సాయంత్రం 7 గంటలకని కాదు, 7 గంటల నుంచి 8 గంటల వరకు అని కాకుండా ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట తెల్లవారుజామున దేవుని యొక్క సన్నిధికి వద్దాం. ఎందుకనంటే దాదాపు నాకు తెలుసండి 30 సంవత్సరాలు పైబడి ఉంటుందండి తెల్లవారుజాము ప్రార్థన ఆలయంలో మేము మొదలుపెట్టి. మామూలుగా ఏదో బాప్టిస్టు సంఘాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, మేము మీకు జీతం ఇస్తున్నాం కనుక మీరు పొద్దుటే లేచి మా అందరి కోసం ప్రార్థన చేయండి మైకుల్లో అని చెప్పేసి అంటే, వీళ్ళ వినడం కోసం, దేవుడు వినడం కోసం కాదు, సంఘ పెద్దలు వినడం కోసం, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసామో లేదని మన అటెండెన్స్ అక్కడ ఉందో లేదని తెలుసుకొనడం కోసం పాస్టర్ గారు మైక్ ఆన్ చేసుకొని మైకులో ప్రార్థన చేయటం చేస్తుండేవారు. కానీ దేవుడు నాకు అప్పగించిన బిడ్డలకు ఆనాడు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, నాయనలారా, నేనేదో మైకులో గట్టిగా ప్రార్థన చేసి ఇతరులకు నిద్రాభంగం కలిగించేటువంటి దానికంటే మీరు రండి మందిరంలోనికి, మనమందరం కలిసి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని పాట పాడుకొని దేవుని స్తుతించుకొని ఆ రోజంతా ఆ వాక్యం మీదనే మనం మనసు పెట్టుకొని ఉండినట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో గడుపుదామని అంటే ఖచ్చితంగానండి, ఏది ఏమైనా వర్షం వచ్చినా తుఫాను వచ్చినా కరెంట్లు పోయినా లేకపోతే ఏం జరిగినా సరే దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు. 30 సంవత్సరాలకు పైబడి ఇప్పటికింకా నేను ఈ మధ్య నా దగ్గరికి వచ్చిన కొద్దిమంది బిడ్డలతో ఈ సత్య సువార్త సంఘముగా నేను పెట్టుకొని సేవ చేస్తున్నటువంటి అక్కడ కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నేను ఏమన్నానంటే, ఇది ఈ 40 దినాల పాటుగా ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకి సంఘం అంతా కూడా కుటుంబాల వారీగా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధికి వద్దామని ఎంకరేజ్ చేసి ఉన్నాను. సో ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను స్నేహితులారా, ఒకవేళ మీరు ఒక డినామినేషన్ సంఘంలో ఉన్నప్పటికీ, లేకపోతే ఒకవేళ మీరు ఒక ఇండిపెండెంట్ సంఘంలో ఉన్నప్పటికీ, ఒకవేళ మీరు ఒక ఫెలోషిప్గా సహవాసం అనేటువంటి రీతిగా పిలుచుకొని సంఘంలో ఉన్నప్పటికీ, ఈ 40 దినాలు
మన పితరులు మనకి నేర్పించిన ప్రకారంగా ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వెళుతున్నప్పుడు వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే వాడుక చొప్పున ఆయన దేవాలయానికి వెళ్ళటం జరిగి ఉన్నది. తనకున్న వాడుక చొప్పున చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులైనటువంటి వారు యేసు ప్రభువుని తీసుకొని దేవాలయానికి వెళ్ళొచ్చినటువంటి ఒక వాడుక చేసి ఉన్నారు కనుక వాడుక చొప్పున ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువు దేవుడయ్యండి, దేవుని కుమారుడయ్యండి, వాడుకను పోగొట్టుకోకుండా దేవాలయానికి వెళుతూ వచ్చినట్లుగా ఈరోజున మీకును నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ప్రభువు మీకు ఒక మంచి జీతం ఇచ్చినట్లుగా, మీ కొరకు ఒక మంచి ప్రతిఫలము దేవుడు మీకు అనుగ్రహించున్నట్లుగా మనమందరము కూడా ఈ 5వ తేదీ మొదలుకొని మన పునరుత్థాన పండుగ వరకు ఉన్నటువంటి దినాల్లో దేవుని యొక్క సన్నిధికి వెళ్దాం రండి. దేవుని యొక్క వాక్యాల్ని ధ్యానం చేసుకుందాం రండి. గడిచిన సంవత్సరం మేమేం చేసామనంటే పాత నిబంధన గ్రంథములు ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథములన్నీ కూడా ఆ 39 గ్రంథాలని వాటిని మేము ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం, వాటిని పట్టించుకుంటూ వచ్చినాం. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఆ గ్రంథములో ఉన్నటువంటి ఒక విషయాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మేము నేర్చుకుంటూ వచ్చినాం. ఇట్స్ లైక్ ఏ బైబిల్ స్టడీ. మేము బైబిల్ స్టడీ చేస్తూ వచ్చినాం. కేవలం ఏదో యేసుప్రభు గారు ఇప్పుడు ఏదో శ్రమ పడుతున్నట్లు, ఇప్పుడు ఏదో ఆయన శ్రమను అనుభవిస్తున్నట్లు, ఆయన ఏదో ఈ 40 రోజులు శ్రమ పడినట్లు అట్లా మేము అనుకోలే. 40 రోజులు మనకి ఒక విషయాన్ని పెట్టి ఉన్నారు. సో లెట్స్ కమ్, వద్దాం రండి, బైబిల్ గ్రంథాన్ని మనం నేర్చుకుందాం రండి. ప్రతి ఒక్క పుస్తకం, పాత నిబంధనలు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా మనం స్టడీ చేసుకుంటూ వెళ్దాం రండి అని రోజుకొక గ్రంథాన్ని మేము స్టడీ చేసుకుంటూ అందులో ఉన్న సారాంశాన్ని మేము నేర్చుకుంటూ అభివృద్ధి చెంది ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ప్రభు చిత్తాన్ని బట్టి మరి దేవుని యొక్క నడిపింపు ఏ రీతిగా దేవుడు నడిపిస్తాడు ఇంకా నాకు తెలియదు. నన్ను నేను దేవునికి సమర్పించుకుని ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఒకవేళ క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలు కానివ్వండి, లేక ఆయన యొక్క సన్నిధిలో గడుపుకునేటువంటి విషయాలు కానివ్వండి, 40 రోజులు మేము పాటిస్తూ ఉన్నాం, మేము చేస్తూ ఉన్నాం. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, గో, లెట్స్ గో, మనం వెళ్దాం రండి. 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి నేను చూచినప్పుడు ఈ మాట నేను క్లారిటీ ఇస్తున్నాను. యేసు ప్రభువారు శిలువ మరణం పొందేదానికి ముందు 40 దినాలు ఆయన శ్రమ పడిన దాఖలాలు బైబిల్లో లేవు. ఓకే అండి. ఆ ముందు రోజు మాత్రమే ఆయన పస్కా భోజనం చేసిన తర్వాత గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో నలగొట్టబడినటువంటి రీతిగా ఆ రాత్రి ఆయన ప్రార్థనలో గడిపినారు. చెమట రక్తముగా బయటకు వచ్చినట్లుగా ఆయన నలగొట్టబడి ఉన్నారు. అంతేగాని 40 దినాలు యేసు ప్రభు శ్రమలు పొందుకుంటూ ఉన్నారని, లేక అవమానం, లేక దెబ్బలు తింటూ, లేకపోతే నలగొట్టబడుతూ, అది కాదు. బట్ సంభవం మన పితరులు మనకు ఒకటి అలవాటు చేశారు. దాన్నే ఒక మాండలిక కాలం అని కూడా అంటూ ఉంటారు. 40 రోజులు అనేటువంటి రీతిగా బైబిల్లో కూడా మనం చూసినప్పుడు 40 అనేటువంటి ఒక సంఖ్య అది ఒక ప్రాచుర్యంగా, ఒక ప్రాముఖ్యతను కలిగినటువంటి రీతిగా బైబిల్ గ్రంథంలో ఉంది. సో నేను అటు ఇటు మాట్లాడుతున్నాను. అంటే ఏమంటానంటే ఆచారంగా అన్నట్టుగా మనం చేయొద్దు, అలాగని చేయకుండా కూడా మనం ఉండొద్దు. అదే నేను ఎంకరేజ్ చేస్తున్నా. లెట్స్ రిమెంబర్ జీసస్. యేసయ్యని జ్ఞాపకం చేసుకుందాం, బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాం, ఆయనలో విశ్వాసంలో ఎదుగుదాం. 40 దినాలు నేను బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో నేను గడిచినటువంటి ఒక వారం నాడు నేను మోషేని గురించి నేను చెప్పాను కదా. మోషేకు ఉన్నటువంటి ఒక జీవితంలో దేవుడు తన కృపని మోషేకి ఎలాగున ఇచ్చి ఉన్నారు. ఈ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని విడుదల కలిగించి బయటికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభువారు వాగ్దానం చేస్తూ, ఇదే నీ కానవాలు, నీవు ఆ ప్రజలైనటువంటి వారిని ఇక్కడికి, ఈ పర్వతం దగ్గరికి, అనగా హోరేబు కొండ దగ్గరికి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ నన్ను సేవించదరు అని ప్రభు మోషేకి వాగ్దానం చేసిన ప్రకారంగా మోషే గారు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని దేవుని పర్వతముని పిలువబడుతున్న హోరేబు కొండ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు, మోషే ఎక్కడికి ఎక్కిరాము, నేను నీకు చూపించేటువంటి ఒక విషయాలు, నీకు తెలియచెప్పేటువంటి ఒక విషయాలు నువ్వు గ్రంథస్థం చేయాలి. ఐగుప్తు దేశంలో నువ్వు మంచి పాండిత్యాన్ని తెలుసుకున్నావు, లిపి నువ్వు తెలుసుకొని ఉన్నావు, రాయటం నీకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నటువంటి వాటి ప్రకారంగా
ఎలాగున ఈ సృష్టిని నేను సృష్టించానో, ఎలాగున మానవుడిని నేను చేసి ఉన్నానో, వాని నుండి కుటుంబాలు ఏ రీతిగా వచ్చి ఉన్నావో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక విషయాలు అన్నట్లుగా దేవుడు మోషేతో చెప్పడానికి, గ్రంథస్థం చేయించడానికి కొండ మీదకి పిలుచుకొని వెళ్ళారు. అక్కడ వ్రాయబడుతున్న మాట ఏముందనంటే 40 దినముల పాటు మోషే గారు ఆ కొండ మీదనే ఉండిపోయాడు. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆయన ఏమీ తిన్నవాడు కాడు, మంచినీళ్ళు అక్కడికి పట్టుకెళ్ళి త్రాగినటువంటి వాడు కాడు. దేవునితో మాట్లాడుతూ ఆ దేవుని యొక్క మాటలను వింటూ, అందుకే నేను బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈవెన్ ప్రభువారు కూడా ఆ పలికినటువంటి ఒక మాట ఆయన యొక్క జీవితంలో కూడా ఏంటనంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో వాట్ వాజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఆన్ దట్ మౌంటైన్? ఆ కొండ మీద జరుగుతున్నటువంటి ఒక విషయం ఏమిటి? దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. హి డజంట్ నీడ్ దిస్ ఫుడ్. భూ సంబంధమైనటువంటి ఆహారము తనకు అక్కర్లేకపోయింది. ఆ దేవుడు మాట్లాడుతుంటే, దేవునితో ఈయన మాట్లాడుతుంటే, దేవుడు మాట్లాడే ప్రతి మాట అదే జీవాహారముగా మోషే తీసుకుంటూ వచ్చారు. అదే జీవ జలముగా ఈ మోషే తీసుకుంటూ వచ్చినారు. భూ సంబంధమైన ఆహారం తీసుకోలేదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను స్నేహితులారా, వీలుంటే ఒకవేళ అవకాశం ఉంటే చేయగలిగితే ఈ 40 దినాల ఈ ప్రార్థనలలో ఒక్క పూట ఉపవాసం ఉందామా? ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అఫ్కోర్స్ మీలో కూడా ఒకళ్ళు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరు బాగానే చెప్తున్నారు కానీ మాకు షుగర్ ఉందండి, లేక మాకు బలహీనతలు ఉన్నాయండి, తినకపోతే మేము ఉండలేమండి అని అనుకుంటే మీ ఇష్టం, మీకు ఇడిచిపెట్టేస్తున్నా. కానీ నేను ఎంకరేజ్ చేస్తున్న మాట ఏమన్నానంటే, వీలైనంత మటుకు ఒక్క పూట భోజనం, ఒక్క పూట, అది మధ్యాహ్నం భోజనమో లేకపోతే రాత్రిపూట తినే భోజనమో ఏదో ఒకటి మనం స్కిప్ చేసి దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుకుందాం. లెట్ us లిసన్ టు వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. మీ పాస్టర్ గారి దగ్గర నుంచి తీసుకోండి. మీ పాస్టర్ గారు చెప్పేటువంటి ఒక వాక్యాలని జాగ్రత్తగా వినండి. ఆ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి. మరలా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానించండి. ఇప్పుడు ఏంటంటే ఒక పూట కనుక మనం అలా భోజనం స్కిప్ చేసి 40 రోజులు మనం ఉపవాసములు కూడా మనం ఉండినట్లయితేనండి, మీ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ సూపర్ అంటానండి. ప్రభు మిమ్మల్ని తన ఆత్మతో మిమ్మల్ని అభిషేకించి, ఆయన తన యొక్క వాక్యముతో మిమ్మల్ని తృప్తిపరిచి, తన యొక్క వాక్యాన్ని మీకు అనుగ్రహించి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటారు. మోషే అంతటి వాణిగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మోషే దేవునితో మాట్లాడుతుంటాడు, దేవా నేను నిన్ను చూడాలని ఆశ ఉంది అని అంటే, అరే నాయన నన్ను చూసి బ్రతకగలిగిన నరుడెవడూ లేడు, నేను అందాక ఎదుగో పలానా చోట ఉంటాను, నా చెయ్యి నీకు అడ్డు పెడతా, నువ్వు నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు కనుక, బ్రతకలేవు కనుక నా చెయ్యిలా అడ్డు పెడతా, నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత నా వెనుక తట్టు చూడడానికి నీకు అవకాశం ఇస్తానే తప్ప నువ్వు నా ముఖాన్ని చూసి నువ్వు ఉండలేవని చెప్పేసానంటే, అలాగున దేవుని యొక్క జీవితాన్ని లేక దేవుని యొక్క వెనుక తట్టు నుండి ఆ దేవుణ్ణి చూడగలిగినంతటి ధన్యత మోషే గారికి కలిగి ఉన్నది. ఈరోజు కూడా నేను అంటాను, ఈ 40 రోజులు, రేపు మార్చి 5వ తారీఖు నుంచి ఉన్నటువంటి ఒక 40 రోజులు, పునరుత్థాన పండుగ వరకు ఉన్నటువంటి ఒక 40 రోజులు నేను చెప్తున్నా, ఒక పూట ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేద్దాం రండి. దేవునితో గడపడానికి ప్రయత్నం చేద్దాం రండి. ఒకవేళ పాత నిబంధన, క్రొత్త నిబంధన 66 పుస్తకాలు ఒకవేళ నేర్చుకున్నాను అనుకుంటే 66 పుస్తకాలను గురించినటువంటి ఒక విషయాలు నేర్చుకుందాం రండి. లేదా దేవునిలో దేవుని యొక్క వాక్యము, ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేసిన మిరకల్స్, ప్రభు చెప్పిన ఇల్లస్ట్రేషన్స్, ఉపమానములు, ఇలాగున ఏదో ఒక అంశముగా ఆ దైవజనుడి దగ్గర మనం రిక్వెస్ట్ చేసుకుందాం. దైవజనుడా మాకు వాక్యం చెప్పండి, మేము ఆ వాక్యం వినడానికి తాతాలాడుతున్నాం, దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన మేము జీవించదమని వాక్యం సెలవిచ్చిన రీతిగా మేము ఆ వాక్యాలను మేము తీసుకునడానికి మేము సిద్ధంగా ఉండి ఉన్నాము అని మనం ఆ యొక్క దైవజనుడి దగ్గర మనం చెప్పుకుందామండి. ఆ దైవజనుడి దగ్గర మనం ఒప్పుకుందామండి. ఇదిలాన్ని నేను మీతో చెప్తున్నటువంటి ఒక మాట ఇది. మనము 40 రోజులు గడుపుదాం. ఈవెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా మనం చూచినప్పుడు, యేసు ప్రభు వారు ఆయన సేవా పరిచర్ను ప్రారంభించడానికి ముందు, ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆయన అరణ్యములోనికి వెళ్ళి ఉన్నారు. మేము యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము చూపిస్తాం. దానికి ఎదురుగుండగా మేము వెళ్ళేటువంటి స్థలానికి ఎదురుగుండగా ఒక కొండలు, యోదయ అరణ్యం అనేటువంటిది ఉంటుంది. అనగా ఎడారిలాంటిది. అది అరణ్యం అంటే మళ్ళీ చెట్లతో కూడిన అరణ్యం కాదు, అది ఏమీ లేనటువంటి ఒక ప్రదేశం.
సో అక్కడ ప్రభువారు ఒంటరిగా వెళ్ళి 40 దినముల పాటు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండినారట. పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడి ఉన్నారు. కోర్స్ అక్కడ ఉన్నటువంటి మరి ఒక విషయం ఏంటంటే, బహుశా 40 రోజులు శోధిస్తూ వచ్చినాడేమో శోధకుడు. మనకి బైబిల్ గ్రంథంలో కేవలం ఒక 3 శోధనలు మాత్రమే వ్రాయబడి ఉన్నవి, కానీ బహుశా ప్రతిరోజు, నేను అది కూడా చెప్తున్నానండి, మనం ఇంత పట్టుదలగా ఉన్నప్పుడు 40 రోజులు మనం గడుపుదామని అనుకున్నప్పుడు, వీలైతే ఒక పూట ఉపవాసం ఉందాం అనుకున్నప్పుడు ఒక్కరోజు ఉంటాము, ఆ మరుసటి రోజుకి ఆకలి దంచేస్తూ ఉంటుంది మనకి. అలాంటి యేసయ్యను కూడా అలాగే శోధించాడు కదా. ఎంత ఆకలి కొని ఉండేదానికి బదులు, అలా కృంగిపోయి వంగిపోయినట్టుగా ఉండేదానికి బదులు ఈ రాయిని తీసుకొని రొట్టెగా చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసానంటే, అప్పుడు ప్రభువారు ఇదే మాట జ్ఞాపకం చేశారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమో కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును అని వ్రాయబడి ఉన్నదని సెలవిచ్చినటువంటి ఒక ప్రకారంగా ఈరోజు కూడా నేను చెప్తున్నాను స్నేహితులారా, శోధనలు వస్తాయి. మనం ఉపవాసం ఉందామంటే శోధనలు వస్తాయి. ఒక్కొక్కసారి సారీ టు సే దిస్, ఈవెన్ పాస్టర్ గారులమైనటువంటి మేము కూడా దాన్ని ఖండిస్తూ, వచ్చేవాళ్ళే పెద్ద భక్తిగా ఇప్పుడు ఏదో ఉపవాసం ఉంటాను అన్నాడు, కానీ 40 రోజులు ప్రార్థన పెట్టండి అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు, ఎవరికే లేని భక్తి ఈయనకే వచ్చింది అని చెప్పేసి అని ఇలా కూడా ఒకవేళ అంటే అనొచ్చు, పాస్టర్ గారే అనొచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు అనొచ్చు, మన కుటుంబీకులు అనొచ్చు. ఎవరో ఒకరి ద్వారా సాతానుడు మనల్ని శోధించడానికి 40 రోజులు మనం ఇలా గడపనివ్వకుండా చేయడానికి ఒకవేళ వాడు ప్రయత్నం చేసి ఉండొచ్చు. కనుక ఈరోజు నేను చెప్తున్నాను, డోంట్ బి వర్రీడ్. మీరు ఎప్పుడైతే అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో, దేవుని యొక్క దూతలు మీ కొరకు పరిచర్య చేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మనం నిఖార్సుగా దేవునితో దినానికి 1 గంట చొప్పున 40 గంటలు, లేదా ఒకవేళ ఇంకా వీలుంటే కనుక దినానికి 2 గంటల చొప్పున 80 గంటలు, ఈ 40 దినాల ఈ యొక్క కాలంలో మనం దేవుని దగ్గర గడుపుదాం. దేవుని యొక్క మాటలను మనం వింటూ ఉందాం. ఏదో ఒక్కొక్కసారి మనకేంటంటే ప్రార్థనలు అనేసరికల్లా పాటలు పాడి 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 ప్రజలందరూ వచ్చేదాకా పాటలు పాడుతూ, అది కూడా పాడదాం, 1 పాటో 2 పాటలో పాడుకుందాం. దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. వీలైతే మనం ఉపవాసం ఉందాం. అప్పుడు నా ప్రభుని గురించి వ్రాయబడినటువంటి ఒక మాట ఏమని వ్రాయబడి ఉన్నదనంటే, ఆత్మ బలముతో ఆయన గలిలయకు తిరిగి వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఈ నా మాటలు వింటున్నటువంటి నా సోదర సోదరులు ఉన్న మనమందరం చివరి దినాల్లో ఉన్నామండి. ప్రభుని 2వ రాకడ సమీపించిన కడవరి క్షణాల్లో మనం ఉండి ఉన్నామండి. ఒకవైపున నానా రకాలైనటువంటి ఒక పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయండి. ఒక్కొక్కసారి ఈవెన్ క్రైస్తవ్యానికి కూడా మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక విషయాలు కూడా కనబడుతున్నాయండి. అవన్నీ మనం తట్టుకొని నిలబడాలి అని అంటే, ఆ ప్రభు 2వ రాకడ జరిగినప్పుడు మన మధ్యాకాశానికి వెళ్ళి ఆ ప్రభుని ఎదుర్కొనడానికి మనం నిలవబడాలి అని అంటే, ఈరోజు నేను చెప్తున్న మాట ఇది. కమ్, ఈ 40 days మనం కూడా చేద్దాం రండి. సిలువనే ధ్యానించుకుంటామో, దేవుని యొక్క వాక్యాన్నే మనం ధ్యానించుకుంటూ ఉంటామో, ఉపవాసమే ఉందాము, లేక దేవుని ఆత్మ బలముతో అన్నట్టుగా మనం బలపరచబడుతూ ఉందాం. మనం ఆత్మ బలముతో మనం ముందుకే సాగునట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకుంటూ ఆయన మాట వలన మనము జీవించడానికి, నిత్య జీవాన్ని మనం కలిగి ఉండడానికి మనం సాగాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. నిర్లక్ష్యం చేయవద్దే. మిమ్మల్ని మరొకసారి చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయవద్దు. రండి, మనం ఈ 40 రోజులు మనము దేవుని యొక్క సన్నిధానానికి వెళదాం. దేవుని యొక్క మందిరానికి మనం వెళదాం. ఆయన యొక్క సన్నిధిలో ఉండే సంపూర్ణ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం అనుభవిద్దాం. అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఆత్మలో మనం బలపరచబడదాం. ఆత్మ వలన బలము పొందుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఇది నేను మిమ్మల్ని కోరుతున్న మాట. ఇది నిర్లక్ష్యం చేయొద్దు. ట్రెడిషన్ అని అనుకోవద్దు. ట్రెడిషనల్గా కూడా మనం చేయవద్దు. వీలైనంత మటుకు ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఎలాగున దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుకుందాం. పరమతండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ వారంలో 5వ తేదీ నుండి బుధవారం నుండి 40 దినాల కార్యక్రమాలు అన్ని సంఘాల్లో జరుగుతున్నాయి. నాయన చాలా మటుకు జరుపుతున్నారు. ఒకవేళ ఎవరైనా వారి యొక్క సంఘంలో ఆచారం మేము చెయ్యం, ఇలాంటి ఆచారాలు మేము పెట్టుకోమని అంటే, ప్రభువా నీ కృప వారి మీదను దయచేయండి. ఆచారంగా వద్దు,
కానీ మేమందరం భక్తితో, విశ్వాసముతో, శ్రద్ధాభక్తులతో నీ సన్నిధిలో మేము 1 గంట గడపడానికి, 2 గంటల దినానికి మేము గడపడానికి అట్టి కృప మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. మా పితరులు, పెద్దలైనటువంటి వారు ఈ చక్కని ఏర్పాట్లు తెలియజేశారు నాయన. ఇదిగో మేము కూడా మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలతో తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల వరకు మేమందరం కుటుంబాల సమేతంగా నీ మందిరానికి వచ్చి మేము అక్కడ గడపడానికి, నీ వాక్యం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తత్ఫలితం నాన్న, 1 మేము బ్రతుకుతూ ఉన్నాం, నీ మాట వలన మేము బ్రతుకుతూ ఉన్నాం. 2వది మీ పరిశుద్ధాత్మ బలమును మేము పొందుకొని మీ రాకడ కొరకు మేము సిద్ధపడగలిగినటువంటి ఒక స్థితిని మీరు మాకు ఇస్తున్నారు. మీరు త్వరగా వస్తూ ఉన్నారు. మీరు వచ్చినప్పుడు మీ రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా 1 పూట ఉపవాసం ఉండి నాయన మా ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని మేము వింటూ మీ ఆత్మ వలన మేము బలపరచబడడానికి అన్నట్లుగా ట్రెడిషన్ అని కాదు నాయన, కానీ మేము ఒక అలవాటు చేసుకొని, ఒక వాడుక చేసుకొని నీ మందిరానికి వచ్చి అక్కడ వాక్యాన్ని నేర్చుకొని జీవించున్నట్లు నీ కృప దయచేయమని, ఈ బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలముగా మనకు, మన యొక్క కుటుంబములకు తోడయండి. మన యొక్క సంఘ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ వలన మనం బలపరచబడినట్లు 40 దినాలు మనం పాటించున్నట్లు, వాక్యాన్ని వినగలుగునట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెల్ స్నేహితులారా, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. మొదటిగా నేను చెప్పినట్లుగా నెక్స్ట్ వీక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ డే. ఎవరైతే పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, లేక మరి ఏ ఇతరమైనటువంటి పరీక్షల కొరకు మీరు సిద్ధపడుతూ ఉన్నా, వచ్చే వారం సాయంత్రం 5 గంటలకి, అనగా 10వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకి ఈ సత్య సువార్త కార్యక్రమంలో పరీక్షలు రాసే బిడ్డల కొరకు నేను వచ్చి మాట్లాడి ప్రార్థన చేస్తున్నాను కనుక మీరందరూ ఏకీభవించండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పుణుకుపుచ్చుకునండి. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు మాతో పంచుకునడానికి గాను మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికే ఒకవేళ మీరు మాతో ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8885527662 మరియు 837444437. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో పరీక్షలు రాసే బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి మిమ్మల్ని కలుసుకునేటంత వరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థించేటంత వరకు మిమ్మల్ని, నన్ను ఈ 40 దినాలు దేవుని దగ్గర గడుపుతుండగా తన ఆత్మ బలముతో మనల్ని నింపడానికి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.